ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రిషిని రేపటి కథలో మీరు నా రిషి సారీ కదా నిజం చెప్పండి అని నిలదీసిన వస్తారా? ఆ తర్వాత కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక కథలో వసుధారా ఇక రిషి అలాగే శైలేంద్ర సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళారని రిషి వాళ్ళ నాయనమ్మ చెప్పడంతో అసలు తను ఎవరో నేను కూడా తెలుసుకోవాలి, తన గొంతు శైలేంద్ర గొంతులానే వినిపించింది, నేను ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలని వసుధార ఇక సరోజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఆ తర్వాత లోపల శైలేంద్ర మాట్లాడుతూ ఉండడంతో వసుధార ఖచ్చితంగా ఇది శైలేంద్ర గొంతే, అయినా శైలేంద్ర ఇక్కడికి రావడం ఏంటి, అయినా నేను అతన్ని చూడాలి అని చెప్పి ఇక వసుధార పక్కగా వెళ్ళి ఇక దాక్కొని చూడటంతో అక్కడ నిజంగానే శైలేంద్ర ఉంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఇదేంటిది నేను అనుకున్నట్టుగానే శైలేంద్రే, అయినా తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆయన పెళ్లి చూపులకి రావడం ఏంటి, ఆ రోజు దేవి అని మేడం గొంతు కూడా వినిపించింది, అంటే వీళ్ళేనన్నమాట పెళ్లి వాళ్ళు, అసలు ఏదో జరుగుతుంది, ఒకవేళ రిషి సార్ ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిసిపోయిందా, లేకపోతే తెలియకుండా వచ్చారా, ఏది ఏమైనా ఏదో ఉంది, నేను తెలుసుకోవాలి. అలాగే ఇందాక రిషి సార్ నా పైన వాటర్ కావాలని వేసినట్టున్నారు, లేకపోతే రిషి సార్ ఎందుకు అలా చేస్తారు, అలాగే నేను డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిన వెంటనే గడియ కూడా పెట్టారంటే తనకి గతం అంతా గుర్తుంది, అసలు తను రంగా కాదు నా రిషి సారే, కావాలని ఎందుకో రంగాలా నాటకం ఆడుతున్నారు, లేకపోతే ఎందుకు అలా చేస్తారు, శైలేంద్ర ఏదైనా నా కీడు తలపడతాడనే కదా, అలాగే నేను రిషి సార్ వెంట ఉన్నానంటే ఇక శైలేంద్ర కూడా తను రంగా కాదని రిషి అని కన్ఫర్మ్ చేసుకుంటాడనే కదా, ఎస్ తను నా రిషి సారే, నా మనసు మొదటి నుంచి చెప్తూనే ఉంది తను నా రిషి సార్ అని చెప్పి, కానీ రిషి సార్ ఎందుకు రంగా అని అబద్ధం చెప్తున్నారో అర్థం కావడం లేదు, ఈరోజు ఏది ఏమైనా ఈరోజు రిషి సార్ని నిలదీస్తాను, తను నిజం ఒప్పుకోవాల్సిందే అని చెప్పి ఇక వసుధార ఇంటికైతే వెళ్ళి కూర్చొని ఇక రిషి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపు అయ్యాక ఇక రిషి శైలేంద్రతో మాట్లాడిన తర్వాత ఇక శైలేంద్ర ఖచ్చితంగా వీడు రంగాగాడే, అయినా వీడికి ఊర్లో వాళ్ళందరూ తెలుసు, అలాగే చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాడని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మామ్ది డౌట్ కాకపోతే నేను అప్పుడే చెప్పాను, ఈ విషయం వెంటనే మామ్కి చెప్పాలి, ముందు ఫోన్ చేసి ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇక రిషి సరే సార్ అయితే నేను ఇంటికి వెళ్తున్నానని వెళ్ళిపోవడంతో ఇక వసుధార అయితే రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి ఏంటి మేడం గారు, ఏంటి అలా దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటుండడంతో ఈరోజు మీరు నాకు ఒక నిజం చెప్పాలని అంటుంది. రిషి నిజమా, ఏం చెప్పాలి మేడం అని అంటుంటే చాలు ఆపండి సార్, ఎందుకు సార్ ఇంత నాటకం ఆడుతున్నారు, అయినా మీరు రంగా కాదని నా రిషి సారేనని వచ్చిన రోజే చెప్పాను, కానీ మీరు పదే పదే నేను రంగాని రిషిని కాదని నన్ను నమ్మించారు, కానీ ఈరోజు నాకు అసలు నిజం తెలిసిపోయింది సార్, ఈరోజు మీరు ఆ శైలేంద్రని చూసి శైలేంద్రని ఇక్కడ చూస్తే ప్రాబ్లం అని కావాలే నా పైన వాటర్ వేసి నాకు లోపల గడియ పెట్టారు, ఎందుకు అలా చేశారు సార్, రంగాకైతే ఆ అవసరం లేదు, మీరు రిషి సార్ కాబట్టే ఆ శైలేంద్రని చూసి తను నాకేదన్నా కీడు తలపడతాడని, అలాగే నేను మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు రిషి అని కన్ఫర్మ్ చేసుకుంటారని మీరు ఇలా చేశారు, చెప్పండి సార్ ఈరోజు మీరు నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పి తీరాల్సిందే అని అంటుండడంతో ఇక రిషి ఏంటి మేడం మీరు మాట్లాడేది అని అంటుండడంతో ఇంకా బుకాయించాలని చూడకండి సార్, ఎందుకు సార్ నన్ను ఇంతలా ఏడిపిస్తున్నారు, అప్పుడు దూరంగా ఉంటే ఏడిపించారు, ఇప్పుడు నా కళ్ళెదురుగా ఉంటూనే నన్ను ఇలా ఏడిపిస్తున్నారు, ఎందుకు సార్ నేనంటే మీకు ప్రేమ లేదా, ఎందుకు నా దగ్గర కూడా నిజం దాచిపెడుతున్నారని రిషిని ఇక రిషి మౌనంగా కూర్చొని ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక రిషి అసలు నిజం చెప్తాడో లేదో నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.